రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ కూడా దేశంలో నకిలీ నోట్లు పెరిగిపోయాయంటూ చెబుతున్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే నకిలీ నోట్లు 500 రూపాయల నోట్లలో 101.9%, 2000 నోట్లలో 54.16% పెరిగినట్లు ఆర్బీఐ చెబుతుంది. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రావాలన్నా, ఉండాలన్నా, తినాలన్నా చాలా వరకు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఒక మాటలో చెప్పాలంటే మనం బ్రతికి ఉండాలంటే డబ్బు చాలా ముఖ్యం. అయితే మన దగ్గర ఉన్న డబ్బు రియలా ఆర్ ఫేకా అని తెలుసుకోవడం ఎలా? చాలా వరకు చిన్న నోట్లు అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల వంటి నోట్లలో నకిలీ నోట్లు కనిపించవు. అదే పెద్ద నోట్లు అంటే 2000, 500, 200, 100 రూపాయల నోట్లలో ఫేక్ నోట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 100 రూపాయల నుంచి 2000 నోట్ల రంగు, సైజు తప్ప వాటిపై ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిలో నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, సెక్యూరిటీ థ్రెడ్. ఆర్బీఐ వద్ద నోట్ షాటరింగ్ మిషన్స్, అల్ట్రా వైలెట్ ల్యాంప్స్ ఉంటాయి. పబ్లిక్ వద్ద ఇటువంటి మిషన్స్ ఉండవు. కాబట్టి నోట్పై ఉన్న కొన్ని చిహ్నాల ఆధారంగా ఈ నోటు రియలా ఆర్ ఫేక్ అని తెలుసుకోవచ్చు. అందులో మొదటిది నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్. నోటును కంటికి ఎదురుగా పట్టుకొని చూస్తే మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది. దీనిని కొంచెం కిందకు వంచి చూస్తే ఆ థ్రెడ్ బ్లూ కలర్లోకి మారుతుంది. అంటే ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ థ్రెడ్ 45 డిగ్రీల కోణంలోకి వంచి చూస్తే నీలం రంగులోకి మారుతుంది. ఈ రంగుల మార్పు నకిలీ నోట్లో గమనించలేము. నంబర్ 2, లాటెంట్ ఇమేజ్. నోటు లెఫ్ట్ సైడ్ కింద భాగంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. దానిని లాటెంట్ ఇమేజ్ అని అంటారు. ఈ ఇమేజ్ లోపల ఏముందో మాత్రం స్పష్టంగా కనిపించదు. లాటెంట్ ఇమేజ్ అంటే హిడెన్ ఇమేజ్ అని అర్థం. మహాత్మా గాంధీ 2005 సిరీస్లో విడుదలైన 100 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువన్న కరెన్సీ నోట్లపై ఈ ఫీచర్ని గమనించవచ్చు. లెఫ్ట్ సైడు కింద భాగంలో కనిపించే పట్టి లోపల ఆ నోటు విలువ సంఖ్య రూపంలో దాగి ఉంటుంది. ఆ పట్టిపై కాంతి పడేటట్లు చేస్తే పట్టిలో దాగి ఉన్న సంఖ్య లాటెంట్ ఇమేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. నంబర్ 3, సీ త్రూ రిజిస్టర్. ఎగ్జాంపుల్కి 500 తీసుకుంటే నోటుకు ఎడమవైపు 500 అనే సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అని కనబడుతూ మరొక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలో కూడా అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే 500 అనే సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అని అంటారు. నంబర్ 4, బ్లీడ్ లైన్స్. నోటుకి రెండు వైపులా నల్లని లైన్స్ ఉంటాయి. 500 నోటుకి రెండు వైపులా ఈ లైన్స్ ఐదేసి ఉంటాయి. వీటిని బ్లీడ్ లైన్స్ లేదా బ్లీడ్ మార్క్స్ అని అంటారు. ఈ లైన్స్ను చేతితో తాకి చూసినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. ఈ లైన్స్ ఆ నోటు విలువను తెలియజేసేందుకు కూడా ఉపయోగపడతాయి. 5 లైన్స్ ఉంటే 500 నోట్లని, 7 లైన్స్ ఉంటే 2000 నోట్లని, 4 లైన్లు ఉంటే 100 రూపాయల నోట్లని, బ్లీడ్ లైన్ల మధ్యలో 2 చిన్న వృత్తాలు ఉంటే అది 200 నోట్లని గుర్తించవచ్చు. ప్రధానంగా ఈ బ్లీడ్ మార్క్స్ తాకి దృష్టిలోపం ఉన్నవారు నోటు విలువను తెలుసుకోవచ్చు. నంబర్ 5, ఇంటాగ్లియో ప్రింటింగ్. నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ, ఆర్బీఐ సిల్లు, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుపై కుడి ఎడమల చివరిలో ఉండే బ్లీడ్ లైన్స్ కూడా ప్రత్యేక విధానంలో ప్రింట్ చేస్తారు. ఈ ప్రింటింగ్ను ఇంటాగ్లియో ప్రింటింగ్ లేదా రైడ్జ్ ప్రింటింగ్ అని అంటారు. ఈ విధానంలో ప్రింట్ అయినప్పుడు తాకితే ఉబ్బెత్తుగా ఉంటాయి. పైన చెప్పుకున్న విధంగా గాంధీ బొమ్మ, అశోక స్తంభం మొదలైనవి తాకినప్పుడు మన చేతికి ఉబ్బెత్తుగా కలుగుతాయి. ఈ ఫీచరు 100 నుంచి 2000 వరకు ఉన్న నోట్లపై కనిపిస్తుంది. నంబర్ 6, వాటర్ మార్క్ అండ్ ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్. సెక్యూరిటీ థ్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం, దాని కింద ఆర్బీఐ ఎంబ్లం ఉంటుంది. దాని పక్కన ఒక ఖాళీగా ఉన్నట్లు కనిపించే భాగంని పరిశీలిస్తే మహాత్మా గాంధీ బొమ్మతో వాటర్ మార్క్ ఉంటుంది. దీనినే ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ అంటారు. అంటే ఈ నోటుపై చెక్కినట్టుగా కనిపిస్తుంది. గాంధీ బొమ్మ వాటర్ మార్క్ పక్కన అది ఏ డినామినేషన్లో తెలిపే సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు 500 నోట్ అయితే 500 అని, 2000 నోట్ అయితే 2000 అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది. అది స్పష్టంగా కనపడాలంటే వెలుతురులో పెట్టి చూడాలి. దీనిని వాటర్ మార్క్ ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ టెస్ట్ అని అంటారు. నంబర్ 7, న్యూ నంబరింగ్ ప్యాటర్న్. 2015 తర్వాత నోటుపై కుడివైపు కింద భాగంలో ముద్రించి ఉండే సంఖ్య ఒక సెక్యూరిటీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఈ సంఖ్య ఎడమ నుంచి కుడికి చూస్తున్నప్పుడు సంఖ్య సైజు పెరుగుతూ ఉంది. అయితే సంఖ్యను ముందుండే 3 ఆంగ్ల అక్షరాల సైజు మాత్రం పెరగదు. అవన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ తర్వాత వచ్చే 6 అంకెల సంఖ్యలోని ఒక్కో అంకె సైజు కుడివైపు పెరుగుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఏ 2 నోట్లపై ఒకేలా ఉండదు. నంబర్ 8, ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్. నోటికి కుడివైపున ఆర్బీఐ ఎంబ్లంకు అశోక స్తంభానికి మధ్యలో 500 అని ఉంటుంది.
ఈ సంఖ్య కంటికి నోటును ఎదురుగా పెట్టుకొని చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో, సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారుతుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడతారు, అందుకే రంగులు మారుతాయి. అలాగే నోటుకు కుడివైపు చివర మధ్య భాగంలో రైట్ ప్రింటింగ్లో ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తు 20 రూపాయల నోటుకైతే నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం, 50 రూపాయల నోటుకైతే చతురస్రం, 100 రూపాయల నోటుకు త్రిభుజం, 500 నోటుకు వృత్తం, 2000 నోటుపై దీర్ఘ చతురస్రం ముద్రించి ఉంటాయి. ఈ ఫీచర్ కూడా సైట్ ఉన్నవారి కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 2 ముఖ్యమైన విషయాలు. అలాగే మన వద్ద ఉన్న నోట్లలో ఏవైనా దొంగ నోట్లు ఉన్నాయనే అనుమానం వస్తే ఏ బ్యాంకుకైనా వెళ్ళవచ్చు. ఆ బ్యాంకు సిబ్బంది ఆ నోట్ను పరిశీలించి అది నకిలీదో ఒరిజినల్దో చెప్తారు. ఒకవేళ నకిలీ నోట్ అయితే ఆ బ్యాంక్ సిబ్బంది దాన్ని తీసుకొని ఎంత విలువైన నోటును తీసుకున్నారో ఆ విలువను తెలిపితే ఒక రసీదు ఇస్తారు. ఆ నకిలీ నోటు ఎవరి వద్ద నుంచి మనకు వచ్చిందో అతనికి ఆ రసీదు చూపించి ఇచ్చినది నకిలీ నోటు అని చెప్పవచ్చు. అయితే ఆ రసీదుకు ఎటువంటి మారక విలువ అయితే ఉండదు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో అక్కడున్న యంత్రాలు కానీ సిబ్బంది కానీ నకిలీ నోట్లు గుర్తిస్తే బ్యాంక్ సిబ్బంది తీసుకుంటారు. అలా తీసుకున్న నోట్ల విలువ 0, ఎందుకంటే అది నకిలీ నోటు కాబట్టి. అలాగే ఒక లావాదేవీలో 4 అంతకంటే తక్కువ నకిలీ నోట్లు వస్తే బ్యాంక్ సిబ్బంది ఆ విషయాన్ని అప్రమత్తత కోసం పోలీసులకు తెలియజేస్తారు. అదే ఒక లావాదేవీలో 5 అంతకంటే ఎక్కువ ఫేక్ నోట్లు వస్తే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు పెడతారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.